మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రమ రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్. సో నాకు చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎస్ఐపి చేయడానికి ఏది బెస్ట్ టైం అని. అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఎస్ఐపి చేస్తే బెటరా, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎస్ఐపి చేస్తే బెటరా అని. ఇప్పటికీ కూడా చాలామంది మార్కెట్ ఇంకా పడబోతుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవాళ ప్రాపర్‌గా అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉన్నాయి, రెండిటికి డీటెయిల్‌గా, డెప్త్‌గా అనాలిసిస్ తెలుసుకుందాం. దాన్ని బట్టి మీకున్న క్వెషన్స్ అండ్ కన్సర్న్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఎక్సెల్ ఇది ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యొక్క డేటా. నేను ఫండ్ నేమ్ రిమూవ్ చేసేసాను. బికాజ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు దాని కంటెంట్ అర్థం కావాలి కానీ ఆ ఫండ్ ఏంటో అవసరం లేదని చెప్పేసి ఫండ్ నేమ్ నేను రిమూవ్ చేసేసాను. సో లెట్ అస్ సే ఇద్దరు పర్సన్ నెంబర్ ఏ అండ్ పర్సన్ నెంబర్ బి. సో పర్సన్ ఏ ఏం చేశారంటే మార్కెట్ రైజింగ్‌లో ఉన్నప్పుడు అంటే 2008లోని మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు. అండ్ పర్సన్ బి వచ్చేటప్పటికి 2009లో రిసెషన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేశారు. సో మార్కెట్ పెరుగుతుంది కదా, ఇలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ కాదు అనేసి పర్సన్ బి మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్ పర్సన్ ఏ మార్కెట్ పెరుగుతున్నా, పడుతున్నా సంబంధం లేకుండా ఆయన ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎళ్లారు. సో వీళ్ళిద్దరికీ వచ్చిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ వీటి నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో మీరిక్కడ చూస్తే ఈ పర్టిక్యులర్ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 రూపీస్ అండ్ ఇన్వెస్ట్ చేసిన ఎన్ఏవి 463 రూపీస్‌లో అండ్ ఒక్కొక్క యూనిట్ అంటే 10,000 రూపీస్ ఎస్ఐపి చేశారు కాబట్టి 463 ఎన్ఏవి ఉంది కాబట్టి 21 రూపీస్ 21 యూనిట్స్ వచ్చాయి వాళ్ళకి టోటల్. సో ఎస్ఐపి అంటే తెలుసు కదా, మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా, పడినా సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం. ఇక్కడ మీరు చూస్తే ఆయన ఇన్వెస్ట్ చేసింది 2008లోని ఇన్వెస్ట్ చేసినప్పుడు 463 ఎన్ఏవి ఉంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూయస్‌గా పడుతుంది. మార్కెట్ పడుతుంది. అండ్ అట్ వన్ పాయింట్ అది 206, 205కి అండ్ 185కి కూడా వచ్చింది. సో మీరు చూస్తే 2009లో 185 రూపీస్‌కి వచ్చేసింది. 185 యూనిట్ వాల్యూ 185 రూపీస్‌కి వచ్చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ఏవి 463 ఉన్నప్పుడు వచ్చిన యూనిట్స్ అన్ని 21 యూనిట్స్. అలాగే ఎన్ఏవి 185 వచ్చినప్పుడు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 54 యూనిట్స్ వచ్చాయి. సో అలాగా ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా, పెరగకపోయినా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎళ్లారు. అండ్ ఆఫ్టర్ సో టోటల్ వాల్యూ 2023 ఏప్రిల్‌కొచ్చేటప్పటికి ఈయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18,50,000 అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మంత్లీ 10,000 అండ్ దీని వాల్యూ ఎన్ఏవి ఈ డేట్‌కొచ్చేటప్పటికి 22,332 రూపీస్ అయింది. సో అండ్ 5/7/2023కి దీని వాల్యూ 2479 ఉంది. సో టోటల్‌గా 18,50,000 వాల్యూ ఆ టైంకి 74 లాక్స్ అయ్యింది. అండ్ వాళ్ళకొచ్చిన రిటర్న్ ఎంత? 16% సిఏజీఆర్ వచ్చింది. 16% సిఏజీఆర్. ఇది పర్సన్ ఏ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసింది. అండ్ అలానే పర్సన్ బి ఇతను మార్కెట్ పడినప్పుడు అంటే 185 రూపీస్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. మార్కెట్ హైలో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దానికన్నా బెటర్ మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అని 1 ఇయర్ పాటు వెయిట్ చేసి, ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 14 మంత్స్ వెయిట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ 2009 నుంచి స్టార్ట్ చేశారు. సేమ్ 10,000 రూపీస్. సో 14 మంత్స్ డిలే చేసి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 17,10,000 అయింది. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 అయింది. అండ్ ఎన్ఏవి వచ్చేటప్పటికి విత్‌డ్రా చేసేటప్పటికి 2479 ఉంది. సో వాల్యూ ఎంతుంది? 62,16,861 ఉంది. కానీ ఇక్కడ మీరు పర్సెంటేజ్ చూసుకుంటే, రిటర్న్ పర్సెంటేజ్ చూస్తే ఇక్కడ 16.44% ఉంది. ఇక్కడ మీరు రిటర్న్ పర్సెంటేజ్ చూసుకుంటే 16.23. అంటే మీకొచ్చిన రిటర్న్ మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు రిటర్న్ ఎక్కువొచ్చినా, ఇక్కడ అమౌంట్ చూడండి. ఇక్కడ ఇతనికొచ్చిన అమౌంట్ ఎంత? 62 లాక్స్. అండ్ ఇక్కడ ఇతనికొచ్చిన అమౌంట్ ఎంత? 74 లాక్స్. అంటే అతనికి రిటర్న్స్ తక్కువొచ్చినా కూడా అమౌంట్ వాల్యుయేషన్‌లో ఎక్కువుంది. ఇక్కడ రిటర్న్ ఎక్కువొచ్చినా కూడా అమౌంట్ తక్కువుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సిప్ డిలే కాస్ట్.
దీనికి మెయిన్ రీజన్ సిప్ డిలే. అంటే ఒక మంచి టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ, మంచి టైం వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అన్న వెయిటింగ్‌లోని మీరు లూజ్ అయ్యే మనీ. సో, మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ 16 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ 16.44%. మీరు ఫస్టే అంటే మార్కెట్‌తో సంబంధం లేకుండా మార్కెట్ బావుందా లేదా అని ఆలోచించకుండా వెంటనే పెట్టి ఉంటే మీకొచ్చే రిటర్న్ వేరు. 14 నెలలు వెయిట్ చేశారు కాబట్టి మీరు లాస్ అయిన అమౌంట్ ఎంత? 14,00,000 లూజ్ అయ్యారు. బికాస్ ఆఫ్ 14 మంత్స్ డిలే. 14 మంత్స్ డిలే చేయడం వల్ల మీకొచ్చిన రిటర్న్స్‌లో 14,00,000 లూజ్ అయ్యారు. సో, ఈ ఎగ్జాంపుల్ నుంచి మీరు ఏం తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైనా కూడా ఎస్ఐపి చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్ టైమింగ్‌తో సంబంధం లేదు. మార్కెట్ పెరిగినా, పడుతున్నా, ఎలా ఉన్నా కూడా ఇన్వెస్ట్‌మెంట్ అన్నది మీకు అవసరం. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు చేయడం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో, రిటర్న్స్ చూసుకుంటే మీరు బుల్ మార్కెట్‌లో చూసుకోండి, బేర్ మార్కెట్‌లో చూసుకోండి. రిటర్న్స్ ఎప్పుడు కూడా సిమిలర్‌గానే ఉన్నాయి. మీరు ఎంత డిలే చేస్తే దాన్ని బట్టి మీకొచ్చే రిటర్న్ యొక్క వాల్యుయేషన్ తగ్గిపోతుంది. సో, మార్కెట్‌ని టైమింగ్ చేయాలనుకోవడం మానేసి ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ని కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐపిలో ఉన్న లాజిక్ ఏంటి అంటే ఎప్పుడు ఎంటర్ అయ్యామా అన్నది కాదు. అంటే టైమింగ్ కాదు ఇంపార్టెంట్. ఎంత టైం మార్కెట్‌లో ఉన్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యూనిట్స్. మీకు మార్కెట్ పడినప్పుడు యూనిట్స్ డబుల్ అవుతాయి. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు ఆ యూనిట్స్ యొక్క వాల్యూ పెరుగుతది. సో, అటు యూనిట్స్ పడినా, ఇటు యూనిట్స్ వాల్యూ పెరిగినా ఏ విధంగా చూసుకున్నా ఎస్ఐపి మీకు బెనిఫిట్‌ని ఇస్తది కాబట్టి ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఎస్ఐపి. అండ్ దీని మెయిన్ థంబ్ రూల్ ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూనిట్స్ తక్కువ ఉండాలి. ఆర్ అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ యూనిట్స్ యొక్క వాల్యూ తక్కువ ఉండాలి. అండ్ విత్‌డ్రా చేసేటప్పుడు యూనిట్స్ యొక్క వాల్యూ ఎక్కువ ఉండాలి. సో, అది మైండ్‌లో పెట్టుకొని గనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మీ ఎస్ఐపి మీకు చాలా మంచి రిటర్న్స్‌ని ఇస్తాయి. ఇంకా ఎస్ఐపి రిలేటెడ్‌గా ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా నేర్చుకుందాము. అలానే ఒక వరస్ట్ పర్ఫార్మింగ్ టైమ్‌లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.